హైదరాబాద్ మోండా మార్కెట్ ఎస్సీ బస్తీల జనంతోని మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండు. లైవ్ లో చూద్దాం. ఫాలో అవుతున్నారు, పేపర్లు ఫాలో అవుతున్నారు. అయితే నేను ప్రధానమైనటువంటి ఒక 3-4 అంశాలు చెప్తా. దాంట్లో మంత్రి గారు మాట్లాడుతారు. ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం మీరు ఒక అర్ధగంట ఓపికగా వింటే అన్ని విషయాలు మీకు అందరికీ తెలుస్తాయి. ఎక్కడో అక్కడ కూర్చుంటే కూడా బెటర్. దీంట్లో మన ఆదయనగర్ గాస్మండికి వచ్చినప్పుడు నేను మీ అందరి పక్షాన మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా మొదట వారు లైబ్రరీ విజిట్ చేసినారు. ఆ లైబ్రరీ కూడా దాని హిస్టరీ కూడా చెప్పినాం. ఇప్పుడు ఆ విషయం కూడా వారు మీకు చెప్పడం జరుగుతుంది. అన్న, ఈ లైబ్రరీ అనేది కేంద్ర గ్రంథాలయం, అది 55 సంవత్సరాలు మీకు అక్కడ కూడా చెప్పినాం. దయచేసి అందరూ కూడా ఆ విషయంలో మీరు చెప్తారనేటువంటి, అంటే మీరు శాంక్షన్ చేస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నారన్న. దయచేసి అది మాకు హైదరాబాద్కు మా ఆదయనగర్ గాస్మండికి ఆ లైబ్రరీ అంటే చాలా అందరికి అటాచ్మెంట్ ఉన్నటువంటి లైబ్రరీ ఒకటి. రెండోది, ఫ్రీ వరల్డ్ గురించి ఆల్రెడీ చెప్పిండు, మళ్ళీ కూడా చెప్తాడు. మనకు సంవత్సరాల కళ, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత అప్పటి నుంచి ఈ మున్సిపల్ క్వార్టర్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆ విషయం కూడా మంత్రి గారు చెప్తారు. దాంతోపాటు నల్లగుట్ట, బోయిగూడ, ఈ 3 కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అది చెప్తారు. ఇండోర్ స్టేడియంది అయితే ఆల్రెడీ మినీ స్టేడియంది చెప్పిండు. ఇంకోటి ఆ కింద డ్రైనేజీ కార్యక్రమం అది కూడా చెప్పిండు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పక్కన సాంబమూర్తి నగర్ ఉంది కాబట్టి అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మంత్రి గారు అన్ని విషయాలు మీకు చెప్తారు. ఆ తర్వాత ఏమా, అరే వాళ్ళ లోలి కంటే మీ లోలి ఎక్కువైపోయింది. ఇక్కడ నువ్వు జరుగు, గిరి పక్కన జరుగు. ఏమా జరిసేపు ఉండి ఒక 5 నిమిషాలు ఓపిక లేదా? ఉండండి దయచేసి. మీటింగ్ అయిన తర్వాత అక్కడ భోజనాలు, అందరికీ భోజనాలు అరేంజ్ చేసినారు. కొద్దిగా మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళకి అందరికీ ఆర్గనైజర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మహిళలు భోజనం చేసుకున్నాక మగవాళ్ళు చేసుకుంటారు. మా మంత్రి గారితో పాటు మాత్రం బస్తీకి సంబంధించినటువంటి ముఖ్యులు, కొంత స్టూడెంట్స్ కూడా మరి వారితో పాటు భోజనం చేస్తారు. దయచేసి ఈరోజు జరిగే మీటింగ్ చాలా విలువైనటువంటిది. మనకు 50-60 సంవత్సరాల నుంచి జరగని పనులన్నీ ఒక లైబ్రరీ మనం ఊహించింది. ఈ ఫ్రీ వరల్డ్ కోసం 80-90 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, జరగనటువంటిది. కింద డ్రైనేజీ ఏదైతే 18 గుళ్ళ పక్కన నుంచి ఈరోజు ఫౌండేషన్ వేసిండో అది కూడా తమ్ముడు చెప్పిండు, ఇంతకుముందే 35 సంవత్సరాల నుంచి జరిగేది, అది కూడా జరగలే. కాబట్టి మన గవర్నమెంటు, గౌరవ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన దగ్గర ఈ గాస్మండిలో కరెంట్ ఉంటుండేనా? ఇంతకుముందు రోజు ఇన్ని గంటలు ఉంటుండేనా? మరి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తాడు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు నాకు ఇది లేదు, నీకు ఇది లేదంటే అవి మనం కూర్చొని మాట్లాడుకుందాం. అవి వీలైనంత వరకు మనం పరిష్కారం చేస్తాం. కానీ మనం ఇటువంటి మీటింగ్కి వచ్చినప్పుడు అందరికి ఉపయోగపడే అంశాలు చెప్తే అందరికీ మేలు జరుగుతుందని నా ఒక ఉద్దేశం, అంతే తప్ప వేరేది కాదు. కాబట్టి మనందరిని ఉద్దేశించి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రులు తారక రామారావు గారు మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి జయంతి 126వ జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేద్దాం, అందరినీ కూడా కలుసుకుందామని చెప్పి ఒక మాట అనుకోగానే గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, మీ అందరూ ఎంతగానో ప్రేమించే సీనన్న, అదే రకంగా పజ్జన్న, ఇప్పుడెవరో చెప్పిండ్రు, ఇద్దరు కృష్ణార్జునుల లెక్క మా బస్తీకి వెళ్ళి ఉన్నారు, ఇద్దరు మంత్రులుగా ఉన్నారని చెప్పిండ్రు. మరి వారిద్దరూ కలిసి ఈరోజు మా ఆదాయ కాలనీలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆదాయ నగర్లో అయితే ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తే, మరి కార్యక్రమానికి వస్తే ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. బస్తీకి సంబంధించి, కాలనీకి సంబంధించి ప్రధానమైన కొన్ని సమస్యలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. ఎప్పుడో 1962లో కట్టిన లైబ్రరీ ఈరోజు మరి పెచ్చులుడిపోయి ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టు ఉన్న పరిస్థితిలో ఉన్నది. అందుకే గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు
రాగానే లైబ్రరీ తీసుకుపోయినారు, చూపెట్టినారు, దాన్ని వెంటనే బాగా చేయాలని చెప్పినారు. మరి వారి కోరిక మేరకు, మీ అందరి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్లోనే అత్యంత ఆధునికమైన లైబ్రరీగా ఒక 3 కోట్ల రూపాయలు ఇప్పుడే మంజూరు చేసి దాని ఒక బ్రహ్మాండమైన లైబ్రరీగా మొత్తం హైదరాబాద్లోనే అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా, మామూలు లైబ్రరీ కాదు, మామూలు పుస్తకాలే కాదు, డిజిటల్ లైబ్రరీగా, అంటే అందులో చదువుకునే పిల్లలకు ముఖ్యంగా అందులో అవకాశం ఉండే విధంగా ఒక డిజిటల్ లైబ్రరీగా దీన్ని తయారు చేస్తాం. రాబోయే సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవనీయులు మన జోనల్ కమిషనర్ గారు ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తొందరలో టెండర్లు పిలిచి ఒక సంవత్సరం లోపలనే ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా లైబ్రరీ వాళ్ళు మీరు కలిసి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మరి వారికి చదువు పట్ల ఉన్న ఆసక్తితోని ఆ టీచర్లు కూడా ఇక్కడికి వచ్చినారు, హెచ్ఎం గారు కూడా వచ్చినారు. ఇక్కడ ఉన్న పాఠశాలలో 63 మంది పిల్లలు చదువుతున్నారు. వారి కోసం మరి సరైన సౌకర్యాలు లేవు అన్నారు. వారి కోసం కూడా తప్పకుండా వెంటనే ఒక 20-25 లక్షల రూపాయలతోని మంచి ఆధునికమైన పాఠశాల తరగతి గదులు, పిల్లలకు స్కూల్కు మంచిగా డబ్బులు ఇస్తామంటే కూడా సపోర్ట్లు కొట్టరా మీ వాళ్ళు? ఇది అన్యాయం ఉన్నారు మీరు. కాబట్టి దానికి సంబంధించి కూడా వెంటనే మరి డబ్బులు మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీరు అదే మేడం ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలా స్కూల్ది స్కూల్ పని మొత్తం కూడా జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినారు, వారు చూసుకుంటారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా, ఆ స్కూల్ తరగతి గదిలో కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మీది చాలా ఏండ్ల డిమాండ్, మీకు ఏవైతే ఇండ్లు 55 ఏళ్ల కిందట మున్సిపల్ క్వార్టర్స్ ఇచ్చినారో ఫ్రీ హోల్డ్ కావాలని అడిగినారు, రెగ్యులరైజ్ చేసి ఫ్రీ హోల్డ్ కావాలని అడిగినారు. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు ఇక్కడే ఉన్నారు. తప్పకుండా వారం రోజుల్లో పట్టిన వీరన్నిటిని కూడా ఫ్రీ హోల్డ్ చేస్తూ మీకు అనుమతులు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆదయ నగరు, బోయిగూడ, నల్లగుట్ట ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. వారం రోజుల లోపల ఆదేశాలు ఇచ్చి గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా పట్టాలు కూడా అందజేస్తామని చెప్పి కూడా వారం రోజుల లోపలనే ఆ కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అన్న ఆ 485 प्लस ఇవి एक हफ्ते के अंदर कर देंगे वो MCH क्वार्टर्स और ये सभी के सभी ये डिटेल्स यहाँ पे है, आप ले लो, 1 हफ्ते के अंदर कर दो. ఇది కాకుండా అన్న శ్రీనివాస్ యాదవ్ గారు మీ అందరికి కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి రాష్ట్రంలో ఎక్కడ మొదలు పెట్టక ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని మొత్తం హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిది శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలోనే ఇక్కడనే IDH లో మనం 400 ఇళ్ళు కట్టినాం. అది కట్టిన తర్వాతనే హైదరాబాద్లో పేదవాళ్ళకి నమ్మకం వచ్చింది, మాకు కూడా ఇండ్లు వస్తాయి, మాకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఒక విశ్వాసం కుదిరితేనే ఈరోజు ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను ఇచ్చి ఒక కొత్త చరిత్రకు మీరు GHMC ఎన్నికల్లో మీరు శ్రీకారం చుట్టినారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది పేదవాళ్లకు ఇదే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం, కట్టి చూపెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మీకు తెలుసు హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు సరిపోవు, ఇంకా చాలా మంది కట్టేది ఉంటుంది. కానీ మీకు ఇంకో విషయం కూడా తెలుసు, పిండి కొద్దీ రొట్టె, మనకి ఎట్లెట్లా పైసలు ఉంటే ఎట్లెట్లా వెళ్తే అట్లా కట్టుకుంటూ పోతాం. మీ అందరితో నేను కోరేది ఏంటంటే, చాలా మందికి అర్థమైతలేదు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ ఎంత పెద్దదో మీకు అర్థమైతలేదు. ఈ దేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మిగిలిన 28 రాష్ట్రాలు మొత్తం కలిపి ఇండ్ల కోసం ఎన్ని పైసలు పెడుతుండ్రో, ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే 18,000 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించే ప్రోగ్రాం తీసుకున్నది మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో కూడా ఇండ్లు కట్టిండ్రు, ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద రకరకాల పేర్ల మీద ఇండ్లు కట్టి దానిలో నానా రకాల తిప్పలు పెట్టిండ్రు. కొన్ని నువ్వేసుకో, కొన్ని మేమిస్తాం, కొన్ని లోన్ తెచ్చుకో అని చెప్పి బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ
లంచాలు ఇవ్వకుండా ఆనాడు పని అయ్యే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ఇండ్లు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇంట్లో ఒక్క పైసా లంచం తీసుకోకుండా, ఒక్క పైసా మీరు బ్యాంకు నుంచి తెచ్చుకునే అక్కర్ లేకుండా, ఒక్క పైసా ఎవరికిచ్చే అక్కర్ లేకుండా సంపూర్ణంగా ఈరోజు ప్రతి పైసా ప్రభుత్వమే పెడుతూ హైదరాబాద్లో అయితే దగ్గర 8-8.5 లక్షల రూపాయలు ఖర్చుతో మనం ఈరోజు ఆ ఇండ్లు కడతా ఉన్నాం. కానీ అది ప్రభుత్వం పెట్టే ఖర్చు 8-8.5 లక్షలు. కానీ అది మార్కెట్లో దాని విలువ చూస్తే ఈరోజు ఐడిహెచ్లో ఉన్న ఒక్కొక్క ఇండ్లు విలువ చూస్తే బయట మార్కెట్లో 20-25 లక్షలకు తక్కువ కాకుండా పేదవాళ్లకు ఉచితంగా ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడే మీరు విన్నారు, పెన్షన్లు కావాలని కొంతమంది అక్కా చెల్లెళ్ళు అడిగినారు. భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, రకరకాలుగా నిరాదరణకు గురైన వాళ్ళు, వాళ్ళందరి కోసం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒంటరి మహిళలకు కూడా జూన్ 2 తారీఖు నుంచి, జూన్ 2 తారీఖు నాడు మే నెలది జూన్ నెలది ఒకటేసారి 2 నెలది కల్పించుడు మొదలవుతుంది. ఒంటరి మహిళలకు కూడా మొత్తం రాష్ట్రంలో పెన్షన్లు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. పెన్షన్లు అంటే గుర్తొచ్చింది, మరి మీకు తెలుసు పెన్షన్లు గతంలో కూడా ఉండే 75 రూపాయల పెన్షన్లు ఒకనాడు. ఆ తర్వాత 200 రూపాయల పెన్షన్ వచ్చింది. ఆ 200 పెన్షన్కు చాలా చెప్పుకున్నారు కథలు, మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం, పేదోళ్ళను ఉద్ధరిస్తున్నాం అన్నారు. కానీ 200కి అలా ఏం వచ్చే పరిస్థితి లేదు. కిలో ఉప్పు, పప్పు, నూనె ఏది వచ్చే పరిస్థితి లేదు. ముసలోళ్ళకి ఆఖరికి మందు గోళీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు ఇలా మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పెన్షన్లు 29 లక్షల మందికి ఇచ్చేది. మన ప్రభుత్వం ఈరోజు దగ్గర 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నది. మన ప్రభుత్వం అంటే 11 లక్షల మందికి ఎక్కువగా ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలే 1 కోటి కుటుంబాలు ఉంటే 40 లక్షల మందికి అలా పెన్షన్లు, 40 లక్షల కుటుంబాలకు పెన్షన్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పెన్షన్ల మీద 800 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం ఈరోజు 5300 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల మీదనే ఖర్చు పెడతా ఉన్నది. అంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేషన్ బియ్యం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడింది, మీరు విన్నారు. ఆమె కేవలం అప్పుడు 12 కిలోల బియ్యం వచ్చేది. మనిషికి 4 కిలోలు, ఇంట్లో ముగ్గురుంటే ఆనాడు 12 కిలోలు. కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున. సీలింగ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు సీలింగ్ ఉండే, ఇంటికి 20 కిలోల కంటే ఎక్కువ ఇయ్యమన్నారు. పేదవాళ్ళకు బియ్యం ఇచ్చే కాడ కూడా కోషిష్ చేస్తుడు ఎందుకని చెప్పేసి దాని మీద సీలింగ్ తీసేసి ఈరోజు మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ మీ స్కూల్ ఉన్నది, మీ హెడ్ మాస్టర్ గారు వచ్చిండ్రు, 63 మంది పిల్లలు చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్లకు, గవర్నమెంట్ పాఠశాలలకు మీరు పిల్లల్ని పంపితే ఆ పిల్లల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా పేదింటి ఆడబిడ్డలు పెళ్లికి వస్తే, ఇంతకుముందు 2 చెల్లెమ్మలు వచ్చినారు, వాళ్ళు ముందుకొచ్చి అన్నా మాకెవరు లేరు, మా తండ్రి పట్టించుకోడు, మా పెళ్లి అయిపోతే ఒక పని అయిపోతుంది అన్న అని మాట్లాడిన వాళ్ళు. అట్లాంటి అమ్మాయిల కోసం పేదింటి ఆడకూతురు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు 75,116 రూపాయలు ఈరోజు డైరెక్ట్ గా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఆ అమ్మాయిల పెళ్లిలకు కూడా ఈరోజు ప్రభుత్వమే సాయం చేస్తా ఉన్నది. చదువుకునే పిల్లలు, ఇది దళిత బస్తీ, చదువుకునే పిల్లలుంటే వాళ్ళకు చదువు కోసం ఈరోజు బ్రహ్మాండంగా మెస్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, స్కాలర్షిప్లు బ్రహ్మాండంగా వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు స్కాలర్షిప్లు వస్తూ ఉన్నాయి. ఓవర్సీస్ పోతామంటే, బయటికి పోయి చదువుకుంటాం, విదేశాలకు పోయి చదువుకుంటామంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఈరోజు 300 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వమే చెల్లించి ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకునేందుకు కూడా అండగా నిలబడుతున్నది మన ప్రభుత్వం. అదే రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 వర్గాలకు సంబంధించిన పిల్లల కోసం కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ లో భాగంగా 500 కొత్త గురుకులాలు ప్రవేశపెట్టి ఆ పిల్లలు చదువుకుంటామంటే పూర్తి స్థాయిలో బట్టలు, పుస్తకాలు, భోజనము అన్ని ప్రభుత్వమే చూసుకుంటూ ఒక్క పైసా కుటుంబానికి తలగకుండా వారందరి కోసం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నది మన ప్రభుత్వం. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మన పట్టణంలో హైదరాబాద్ మహానగరంలో మీరు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో
ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అయితే మీ అందరికీ కూడా తెలుసు, మనది కొత్త ప్రభుత్వం. ఇంతకుముందు సీనన్న చెప్పిండు, చాలా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చినాం. గతంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళల్లో మొత్తానికి కూడా, మంది ఇళ్ళలకు కూడా 24 గంటల కరెంట్. అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ కింద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళందరూ కలిసి జనరేటర్ కొనుక్కొని నెలకిన్ని పైసలు వేసుకొని అన్నాడు నడుపుకున్న పరిస్థితి. నీళ్లు విషయంలో కూడా ఉన్నది. జిరాక్స్ సెంటర్ నడుపుకునేటోళ్ళు, జ్యూస్ స్టాల్ నడుపుకునేటోళ్ళు కూడా చిన్న చిన్న ఇన్వర్టర్లు పెట్టుకొని నడుపుకోవాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే. ఈరోజు అంతా పోయింది. కరెంటు మంచిగా 24 గంటల కరెంట్ ఉంటుంది. పట్టపగలు కరెంట్ ఉంటున్నది. రైతులకు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అదే రకంగా మంచినీళ్ళ కోసం ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం ఎక్కడ లేని గోస. పోయి జలమండలి ఆఫీస్ ముంగట ఖాళీ కుండలు బిందెలు పట్టుకొని ఎన్నోసార్లు ధర్నాలు చేసిన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎండాకాలంలో కూడా ఈరోజు చరిత్రలో ఏనాడు లేని విధంగా కృష్ణ నుంచి గోదావరి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే కరెంటు కోసం కానీ ఇంకో దానికోసం కానీ అన్ని ఖర్చులు పెట్టుకుంటూ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా హైదరాబాద్ మహానగరంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకవైపు మీ బస్తీలు ఏవైతున్నాయో ఈ బస్తీలను డెవలప్ చేసుకుంటూ లైబ్రరీలు కానీ స్కూళ్ళు కానీ, మనకి ఇక్కడ ఇప్పుడు మీకు సివరేజ్ లేకుండే, మోరీలు లేకుండే, దానికి సంబంధించి ఒక 25 లక్షల రూపాయలతోని ఇంతకుముందు తమ్ముడు చెప్పిన 35 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం దానికోసమని ఆ 25 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ఫుల్ షేప్లో అది కూడా అప్పచెప్తాం. మీరు ఫ్రీ హోల్డ్ కావాలన్నారు, అది కూడా చేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా ఇంకొక తమ్ముడు అన్నాడు, మంత్రులు జనరల్గా దినేష్, మంత్రులు ప్రభుత్వాలు ఎలక్షన్లు వచ్చినాయంటే మా దగ్గరకు వస్తుండే, కానీ మీరేందన్నా ఇప్పుడే వచ్చిరని. మేము ఎలక్షన్ల కోసం ఎలక్షన్ టు ఎలక్షన్ పనిచేసే వాళ్ళం కాదు. ప్రజల కోసం ఈ రాష్ట్రం వచ్చింది, ప్రజల కోసమే ఈ ముఖ్యమంత్రి గారు అడుగడుగున తపన పడుతున్నాడు. కొంతమంది తెలిసి తెలియక నిన్న మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఉచితంగా ఎరువులు ఇస్తా అంటే దానిలో కూడా ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మంచి పని చేస్తే మంచి పని చేసిండని మెచ్చుకోవాలి. ఎలక్షన్ల ముందు కావాలంటే కొట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటి నుంచే మంచి పని చేసే ప్రభుత్వాన్ని కూడా ఆటంకపరిచే విధంగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, ఈరోజు గౌరవనీయులు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు ఏ బాటనైతే చూపెట్టినారో, ఏ కులరహిత సమాజం అయితే కావాలి, కులం పేరుతో కాకుండా మనిషిని మనిషిగా చూసే రోజు కావాలి, అందరం కూడా మంచిగా ఉండాలనేది అయితే వారు కోరుకున్నారో ఆ కోరిక నెరవేరేదాకా తప్పకుండా వారు చూపెట్టిన బాటలో నడుస్తాం. ఈరోజు పొద్దున నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక 2021 మంది దళిత పారిశ్రామికవేత్తల కోసం టీ ప్రైడ్ అనే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా 101 కోట్ల రూపాయల సబ్సిడీలు కూడా వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. మన బస్తీలో ఉండే పిల్లలు కూడా, చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పిన, ఇదివరకే చెప్పిన, పొద్దున్న చెప్పిన, మళ్ళా చెప్తా ఉన్నా. ఈ టీ ప్రైడ్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్. అంటే మీరు ఉద్యోగాలు అడిగేటోళ్ళుగా మాత్రమే కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవారుగా తయారు కావాలి. మీ దానిలోకెళ్ళే కాంట్రాక్టర్లు రావాలి, ఎస్సీ ఎస్టీ పిల్లల్లో కాంట్రాక్టర్లు రావాలి, 10 మందికి ఉపాధినిచ్చే పారిశ్రామికవేత్తలు రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 35% సబ్సిడీ ఇస్తా ఉన్నది, 35% ఇన్సెంటివ్లు ఇస్తా ఉన్నది. ఆ వివరాలన్నీ కూడా మీరు ఒకవేళ ఎవరికైనా, ఇంతకుముందు ఒక MBA చదువుకున్న అమ్మాయి వచ్చింది, సాయి కృష్ణ వచ్చిండు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు బిజినెస్ ప్లాన్ తయారు చేసుకొని, మీరు కావాలంటే ఆ గైడెన్స్ కూడా మేము ఇస్తాం. మీరు మా దగ్గరకు వస్తే సీననం తీసుకొని రండి, తప్పకుండా మీ దానిలోంచే పారిశ్రామికవేత్తల్ని, కాంట్రాక్టర్లను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతుందో అది నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీ ఎంబడ ఉంటది. ఇది పేదల పక్షపాత ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం, దళితుల పక్షపాత ప్రభుత్వం. మీకోసం ఈ ప్రభుత్వం ఎంత దూరమైనా ఎవరితోనైనా కొట్లాడడానికి వెనుకాడది. తప్పకుండా ఇక్కడ ఉన్న పేదరికం అంతమయ్యేదాకా మీతో ఉంటాం. కొంతమంది మాకు హాస్పిటల్కు ఇబ్బంది అవుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వేలాది మందికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతూ అన్ని రకాలుగా దానికోసం కూడా ఆ పాయి అవి మీ భర్తకు బాగాలేదని చెప్పినారు. మీరు కానీ ఇంకోరు కానీ, ఇక్కడ సీనన్ ఉన్నాడు, బస్తీలో గిరి ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు వచ్చినట్టయితే వెంటనే అన్ని రకాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వానికి మీ దీవెన, మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మేము వచ్చి ఇంకా 3 ఏళ్ళు కూడా నిండలే.
మనం వచ్చి మన ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 ఏళ్ళు కూడా నిండలే. కానీ నిన్న మొన్నటి నుంచి చూస్తున్నా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అసలు ఎప్పుడు మీకు ముఖం కూడా చూపెట్టని వాళ్ళు, సీనన్న అంటే ఎప్పుడు మందిలు ఉంటాడు, జనంలో తిరుగుతుంటాడు. ఈడికెళ్ళి పనిచేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ ఆయన, మంత్రిగా కూడా చేసిండు ఆయన. వాళ్ళు ఇలా మన మీద ఎగబడతాను, లొల్లి పెడుతున్నారు. ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా ఆదాయ కాలనీలో గదెందుకు గాలే, బిల్డింగ్ కూలిపోయేటట్టున్నది, ఏం చేస్తున్నావు నువ్వు అని ఇలా లొల్లి పెడతా ఉన్నారు. మరి నేను ఒక్కసారి కాంగ్రెస్ గురించి కూడా వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, నాకు ఎరికే. కానీ ఒక కథ చెప్పి ముగించుకుందాం. కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే, వెనకటికి మన యాదయ్య నగర్ అసంటి బస్తీలనే ఒక చిన్న పోరడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే చదువుడు గూడు ఏం లేదు ఇక వానికి, అన్ని లంగ అలవాట్లు. మా చిచ్చాడు వేండు, జరదా తినుడు, పాన్ తినుడు, బడికి పోకపోవడు, అన్ని గలీజ్ అలవాట్లు నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. పెరిగి అట్లే పెద్దగా అయిండు. బాగా మందు కొట్టుడు, ఇక అన్ని చెడు సావాసాలు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒక రోజు ఆయనతో బాగా తాగిండు. ఇంకా తాగాలనిపించింది, పైసలు లేవు. పోయి ఆయనతో వాళ్ళ నాయన జేబుగొట్టవేయండి ఇంట్లోనే. వాళ్ళ అమ్మ పోయి పట్టుకుంటే అడ్డం వస్తే అమ్మ మీదకి రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు తాగిన మత్తుల. ఆమె చచ్చిపోయింది. వాళ్ళ నాన్నూరికి వచ్చిండు, నాన్నని కొట్టిండు, ఆయన చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టిండు. ఆ జడ్జి గారు పెద్ద మనిషి. ఆయన అన్నాడట, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసినా, చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, కానీ నీ అంత దరిద్రుని అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపిన దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు, మంచిగా రొమ్మిరుసుకొని వెంటనే 2 చేతులు కట్టుకొని నక్క వినయం ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. మరి చంపిందేవాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఇలా వాళ్ళు వచ్చి నీళ్ళు ఎందుకు లేవు, రోడ్లు ఎందుకు లేవు, ఇదెందుకు లేదు, గదెందుకు లేదు. మరి నువ్వేం చేసినావు 55 ఏళ్ళు, గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఇవాళ వచ్చి ఇది లేదు అది లేదు ఎగబడతాను మన మీదకి. 3 ఏళ్ళు నిండలే, అప్పుడే ఎత్తిపోయిందట. ఏందో వాళ్ళు ఏదో మనకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయినలట, మనం చేయలేదట. మంచిగా తెల్లటి చందమామని కేసీఆర్కి అప్పచెప్పిపోతే ఈయన మొత్తం మసిగూసి పాడు చేసిండట. వాళ్ళు చెప్పేది ఎట్లున్నదంటే 55 ఏళ్ళు వాళ్ళేం చేయలే, ఇలా మనం చేయబోతే 3 ఏళ్ల లోపలనే ఇది కాలే అది కాలే అని ఎగవడి లొల్లి పెడుతున్నారు. దయచేసి మీరు ఆ పార్టీని అయితే ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. చాలా గలీజు పార్టీ, ఈ దేశాన్ని గబ్బు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు ఏం మాట చెప్పినా ఏం చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. అట్లాంటి నాయకులను అట్లాంటి పార్టీలను ఈ దేశంలో కనబడకుండా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది తప్ప, మన కాలనీలు మన బస్తీలు బాగుపడితే తప్ప లేకపోతే బాగుపడాయి. కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఒకటే, అంబేద్కర్ జయంతి నాడు మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. ఇక్కడ మా కమిషనర్లు మా అధికారులు అందరు ఉన్నారు. తప్పకుండా సీనన్న నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా మొత్తం హైదరాబాద్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేసే ప్రయత్నం చేస్తాం. దానికి మీ యాదయ్య నగర్ బస్తీ వాసుల సహకారం కూడా ఎల్లప్పుడు ఉండాలి. మా జిహెచ్ఎంసీ చెల్లెమ్మ వచ్చింది ఇక్కడికి, వాళ్ళ జీతాలు కూడా ఎవరు పెంచలే. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు ఇక్కడ అడిగిన, వాళ్ళకి ఇదివరకు 5,500 రూపాయలు వచ్చేది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళకు కూడా 12,000 రూపాయలు వస్తున్నాయా లేవా? చేయలేపు గట్టిగా వస్తున్నాయి. అంటే ఈ రకంగా ఎవ్వరని విడిచిపెట్టకుండా అందరి కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ ఆదరణ మీ ఆశీర్వాదం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. జై తెలంగాణ అంటే పిడికిలన్నీ లేవాలి. అరే ఒకసారి పిడికిలు లేవటి పట్టురు ఇట్లా. మొండి చేయి కాదు, మొండి చేయి డేంజర్. పిడికిలు లేపు. జై తెలంగాణ, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ మన జయంతి. జై భీమ్, జై తెలంగాణ.